రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన బీసీ ఆత్మబంధువులందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు. ఎందుకంటే 67 సంవత్సరాలుగా వివక్షకు, అణచివేతకు, దోపిడీకి గురవుతున్న ఈ బీసీ వర్గాలు. మరి ఈ వివక్షకు, ఈ దోపిడీకి, అణచివేతకు మరి మార్గం లేదా, దీనికి అంతం లేదా అంటే ఉన్నది. ఒకటే రామబాణం. దీనికి అన్ని సర్వరోగాలకు నివారణి రాజకీయ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకంటే మనకు చరిత్ర చెబుతుంది, ఒక మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్లో అవమానం జరిగితే ఒక మహిళగా చైతన్యంగా బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకొని 20 ఏళ్ళు ఫైట్ చేసింది. పెద్ద కంచుకోటైన పశ్చిమ బెంగాల్లో సిపిఎం పార్టీ బద్దలు కొట్టే ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఇక్కడ ఏదైనా కానీ మనము పెరుగు ఉంటుంది, చల్ల పాలు మనం కాగబెడితే పెరుగు కావాలంటే మనం తోడేస్తాం, తోడేస్తేనే పెరుగు అవుతుంది. అంటే బీసీల డిమాండ్లు, బీసీల హక్కులు కావాలంటే రాజకీయ పార్టీ ద్వారానే తోడు అయితేనే పెరుగు అయితేనే అవుతుంది. ఎందుకు అని చెప్తానంటే కేసీఆర్ ఏం చేసిండు, చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణ వాదం పేరు మీద సామాజిక న్యాయం లేదు, కులం లేదు, మతం లేదు, ఏం లేదని చెప్పి ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుందామని చెప్పారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మనము తెలంగాణకు ముందుకు సామాజిక తెలంగాణ గురించి చెప్పురా అని మనము చైతన్యం చేయలేకపోయినాం ఇక్కడ. కానీ మహాత్మా అంబేద్కర్ గారు మాత్రం స్వాతంత్రం వద్దని చెప్పాడు. అప్పుడే ఎందుకు స్వాతంత్రం వద్దు, నాకు స్వాతంత్రం వస్తే నా జాతికి ఏది, కాబట్టి నాకు అవసరం లేదు, ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నాకు మంచిగా ఉన్నది, మీ పరిపాలన పేనం నుంచి పైలపడతానే ప్రమాదం ఉందని చెప్పి ఆ రోజు గర్జించడం వల్ల ఎస్సీ ఎస్టీలకు ఎమ్మెల్యేలకు రిజర్వేషన్ ఉంది. వాళ్ళ వాట వాళ్ళకి ఎమ్మెల్యేలు అవుతారు, ఎస్సీ ఎస్టీలు ఎంపీలు వాళ్ళ జనాభా ప్రకారం ఎంపీలు అవుతారు, వాళ్ళ జనాభా ప్రకారం బడ్జెట్ వస్తుంది, వాళ్ళ జనాభా ప్రకారం ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ రాంది బీసీలకి. ఇలా మన భట్టి కుమార్ రామారావు గౌడ్ ఉన్నాడు, వాడెవడో తీన్ బాదర్ జంతర్ మంతర్ ప్రోగ్రామ్, ఆ గౌడ్స్ను అవమానపరిస్తే ఆయనే తెగించి ముందుకు పోయి వాడిని పట్ట కొడితే గప్పుడు వాడు క్షమాపణ చెప్పిండు. అంటే బీసీలకు బడ్జెట్ ఇవ్వకపోతే మనం కూడా 1,00,000 మందితో మనము ఈ ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేస్తామని పిలిపించి 1,00,000 మంది రోడ్ల మీదకి వస్తేనే మన డిమాండ్లు సాధ్యమైంది. ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో అడగకుండా మన హక్కులు రావు. మనమంతా ఇంతమంది ఉన్న కుల సంఘాల అధ్యక్షులము, ఒక్కొక్కరు 10 మంది తీసుకొని వచ్చిన ఆ ఇంటి కేసీఆర్ ఇంటికి ర్యాలీగా పోతే ఏంది వీళ్ళంతా అంటే మనల్ని ఇంకా 1,00,000 మంది చైతన్యం అవుతారు. కొట్టని వాడు ఎంత కొడతారో కొట్టని, లేకపోతే రక్తం కారణి. అప్పుడు ఈ తెలంగాణ ఉన్న 2 కోట్ల మంది రోడ్డు మీదకి వస్తారు. అప్పుడు ఈ ప్రభుత్వం కూలిపోతుంది, మన డిమాండ్లకు దిగొస్తుంది. ఎందుకంటే అడిగితే వచ్చేది బిచ్చం, పోరాడితే వచ్చేది బాట. బీసీలో రాజకీయ పోరాటమే చేయాలి. ఈ తెలంగాణ ఉన్న బీసీ మేధావులు కానీ ఉద్యోగస్తులు కానీ ఫస్ట్ బయటికి రావాలి. 67 సంవత్సరాలు అగ్రకుల పార్టీలు సృష్టించిన గందరగోళం నుంచి బయటికి రావాలి. ఈ బీసీ మహిళలను, విద్యార్థులను, యువకులను రాజకీయ ఉద్యమాలకు నడిపించాలి. ఇవన్నీ కాకుండా మనం 4 గోళ్ల మధ్యన మనం ఎన్నో 60 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్నికలు ఒక 10 రోజులు న్యాయంగా వాళ్ళు ఎవరంతా వెళ్ళిపోతారు. వాడు అసెంబ్లీకి పోతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. బీసీలకు బడ్జెట్ గురించి సప్లాన్ పట్టించుకోండి కేసీఆర్. వ్యతిరేకం. మేము సప్లాన్ గురించి కేసీఆర్ అడిగినా బీసీలకు సప్లాన్ కావాలి అన్న, బీసీలకు సప్లాన్ లేదు అంటాడు. కరెక్ట్ చెప్పండి, బీసీలకు సప్లాన్ లేదంటాడే. బీసీ సప్లాన్కు కేసీఆర్ వ్యతిరేకము. దీనికి మనము చైతన్యం కావాలి. 1,00,000 మందిని 10 లక్షల మందితోటి జన సమీకరణ చేయాలి. జన సమీకరణ లేకుండా పబ్లిక్ను రోడ్డు మీద తీసుకురాకుండా మనం అడుగుతా మాత్రం మనకు వాట ఇవ్వరు. వాళ్ళు అంటారు చంద్రబాబును కలిసినాం, ఏం బాబు గారు మాకు కూడా మీరు బీసీ పేరు చెప్పుకుని ముఖ్యమంత్రి అయ్యారు, మా వాట ఏంటంటే అవును, మీరు బీసీ అభ్యర్థి ఎక్కడైనా నిలబడితే ఓసీ అభ్యర్థి నిలబడ్డ కాడ బీసీ ఉద్యమాలు చేస్తున్నారు, మీరు మా పార్టీలు తిరుగుతున్నారు. కానీ ఆ బీసీ అభ్యర్థి గెలవాలని చెప్పి ఎవరన్నా పోయి అక్కడ ప్రచారం చేసిండ్రా? అక్కడ ఉన్న 5% ఉన్న ఓసీలు గెలుస్తున్నారు, 60% ఉన్న బీసీలు ఓడిపోతారు. మీ రాష్ట్రంలో మీ ఉద్యమాలు చైతన్యం ఏది, ఓటు చైతన్యం ఏది? నా స్వార్థం నాకు ఉంటుంది కదా, నేను ముఖ్యమంత్రి కావాలంటే నాకు ఎమ్మెల్యే ఎక్కువ గెలవాలి, నాకు గెలిచే ఎమ్మెల్యేనే ఎక్కువ ఇస్తా, కానీ నా స్వార్థం నాకు ఉంటుంది కదా. మరి మీ స్వార్థం మీకేది? మీ ఓటర్ దగ్గరికి గ్రామాలకు ఎందుకు పోతలేరు? ఆ గ్రామాలలో ఓటర్ల చైతన్యం చేస్తలేరు. చేయండి.
ఒకవేళ మేము అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులకు టికెట్ ఇస్తే వాళ్ళు ఓడిపోకుంటుంటే మళ్ళీ ఒకసారి టర్మ్లో ఇంకా 20 టికెట్లు ఎక్కువ వస్తాయి. కానీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత మేము ఇస్తాం. ఆ విధంగా వాళ్ళంటారు. విషయం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. మందకృష్ణ ఉన్నాడు మాదిగల గురించి, ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటికి పోతాడు, ఒక ఊర్లో పండుకుంటాడు. అలా కుటుంబం అయిపోయింది. అట్లా 20,000 నుంచి ఆయన ఒక 10,000 కుటుంబాలను ఆయన సొంత కుటుంబంగా తయారు చేసుకున్నాడు. ఆయన పిలిపిస్తే రాష్ట్రమే భయపడుతుంది, ప్రభుత్వం భయపడుతుంది. కానీ మనం పిలిపిస్తే దానికి ఉలుకులేదు పలుకులేదు. వస్తుంది వీళ్ళంతా పేపర్ ఉద్యమాలు, వీళ్ళంతా ఉద్యమాలు పేపర్లు వీళ్ళంతా కొడతాం సంస్థం అంటే పేపర్లు, కానీ యాక్షన్ వీళ్ళంటారు. అంటే నేను చూస్తున్నాను, నేను కళ్ళారా చూసిన. ఎందుకంటే గాంధీ మహాత్ముడు ఆజాద్ సుభాష్ చంద్రబోస్ 2 సార్లు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే ఓర్వలేదని, ఓరకపోతే ఈయన గమనించి సుభాష్ చంద్రబోస్ గమనించి వీడు పనికి మాలాడు, వీడు పట్టించుకుంటలేడు, నన్ను ఓర్తలేడు అని చెప్పి రాజీనామా చేశాడు. రాజీనామా చేసి ఇమేజ్ ఇంటా అనుకోలేదు. ఆజాద్ హిందూ ఫౌజ్ అని తయారు చేసి వేరే దేశాలకు పోయి, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకమైన దేశాలకు పోయి ఫండింగ్ చేసుకొని ఒక ఆర్మీని తయారు చేసి ఈ దేశం వదిలిపెట్టకపోతే సంపదం నా కొడుకు అని చెప్పి తుపాకులు ఎందుకు పెడితే వాళ్ళు పారిపోయిన కొడుకులు. గాంధీ సంగీతానికి కాదు మనకు స్వాతంత్రం వచ్చింది. ఇటువంటి ఎంతో మంది మహానుభావులు త్యాగం చేయడం వల్ల, పోరాటం వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బలిదానం అనేకులే. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే నేను అన్ని రకాల చూసిన, చాలా మీటింగ్ల వద్ద చూస్తున్నా. ఎవరైనా రాజకీయ పోరాటం ఒకవేళ 2019 వరకు మన వాట మనకు రావాలంటే రాజకీయ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. అలా నేను పూర్తిగా నేను అలా ఏకీభవిస్తున్నా. ఒకవేళ ఎవ్వరు కానీ పార్టీ పెట్టి సాహసం చేయకపోతే మాత్రము ఖచ్చితంగా 2019 లోపే రాజకీయ పార్టీ నేనే పెడతా, నా ఏళ్ళు నేనే గెలిచి వస్తా. అది ఒక బీసీ వాదం మీదనే. తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ రాష్ట్ర సమితి కోసం ఎట్లా పార్టీ పెట్టిండో, బీసీ రాజ్యాధికార సమితిని పెట్టి కూడా మా ఏరియాలో బీసీ ఓట్లు వేయించుకొని అసెంబ్లీకి వస్తే అప్పుడు అట్లా గెలిచే నాయకుడు కావాలి ఇక్కడ. ఇప్పుడు రామారావు గౌడ్ కానీ, మన పరశురామ్ కానీ, జగజ్జన్ కానీ ఇప్పటి నుంచి మీ నియోజకవర్గంలో మీ ప్రాంతంలో మీ బీసీ కులాలను కలవండి, కలిసి ఆ బీసీ ప్రజల ఓట్లను మనసులు తోయండి, మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది చెప్పండి. చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు అరే అవును మనకని 100 మంది టీం తయారై 100 నియోజకవర్గాలు తిరిగి రేపు 19 వరకు ఇప్పటి నుంచి మొదలు పెడితే 19 వరకు మనం ఖచ్చితంగా 100 అక్కడ మనం 50 గెలవమా, 50 అక్కడ 20 గెలిచినా ఆ ముఖ్యమంత్రి కూడా మన ఇంటికి అవుతాడు. ఏమైనా మీ 10 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఎందుకంటే స్వాతంత్రం రాకముందుకే ఎంఐఎం పార్టీ పెట్టి వాళ్ళ 7 వాళ్ళ ఓట్లు వేసుకున్నప్పుడు బీసీ ఓట్లు బీసీ పార్టీ పెట్టి బీసీ ఓట్లు బీసీ ఎందుకు వేసుకోదు? ఇంకెన్ని రోజులకి చైతన్యం, ఇంకెంతకాలం ఇవి అంటే కాళీశ్వరం 30 ఏళ్ళ కింద అది ఉత్తరప్రదేశ్లో పార్టీ పెట్టి అధికారంకి వచ్చేసింది. తమిళనాడులో పెరియార్ రామస్వామి పోరాటం వల్ల రిజర్వేషన్లు బీసీలకు ఎంత ఉండవో అంతవరకు వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నాయి. రాజ్యాంగం సవరించినప్పుడు పెరియార్ రామస్వామి పెద్ద ఫైట్ చేస్తే, ఇక్కడ మనము ఇందిరా పార్కులు మన వినతి పత్రాలు మనం ఇవ్వడం తప్ప కానీ ఇంతవరకు మనం ఒక 10 లక్షల మందితో మన డిమాండ్ మీద ర్యాలీగా ప్రభుత్వాన్ని భయపట్టించిన పాపన ఇంతవరకు లేదు. కాబట్టి దయచేసి నా ఒపీనియన్ ఏంటంటే, నాకు మసిలిపోతుంది, రక్తం ఉడుకుతుంది నాకు. ఎందుకంటే ఏ జాతిలో అన్యాయం జరుగుతుందో ఆ జాతిలో ఎవడెవడు తెగించి ముందుకు రావాలి, మొండిగా ఎవడెవడు రావాలి. ఆ మొండిగా రావడానికి ఎంతో మంది ఉద్యమాల్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ మన దేవేంద్ర గౌడ్ టెస్ట్ కానీ వీళ్ళందరి మేధావులకి చెప్పిన నా చిన్న సలహా ఏంటంటే, వెతకండి ఈ రాష్ట్రంలో కమిట్మెంట్ ఉన్న నాయకులు ఎవరున్నారు బీసీ వాదం మీద. ఒక రాజకీయంగా ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచి అభ్యర్థి ఎవరైనా ఉన్నారా, ఉంటే మనం వెతకండి, మనం పట్టుకు రావాలి. మనం పట్టుకొచ్చి మనకి అన్ని రకాలుగా సహకరించి అక్కడ తయారు చేయాలి. ఆ తయారు చేసి అక్కడ ఎమ్మెల్యే నుంచి గెలిపించి అసెంబ్లీ పంపిస్తే ఆడు మన గురించే మాట్లాడతాడు. అప్పుడు మనకు సప్లాన్ అంటే పెడతాంటే మద్దతు ఇస్తాం మనం 10 మంది ఎమ్మెల్యేలను. అప్పుడు సప్లాన్ రాదా? మనం పట్టుకోలేదు. మనం ఇంకెంతకాలానికి ఎన్ని రోజులు ఓట్లు మనమే ఉన్నాయి. 60% ఓట్లు సప్లాన్ మనకు కాదు, ఓసీలకు సప్లాన్ పెట్టాలి. 60% మనమే సప్లాన్ ఓసీలకు పెట్టాలి, మనం ఎల్మలకు పెట్టాలి సప్లాను, రెడ్లకు పెట్టాలి సప్లాను. విషయం ఏంటంటే 60% ఉన్న మనము ఇంకా ఎంతకాలము. అందుకే రాజకీయ పార్టీ ద్వారానే సాధ్యమైనది. ఒకవేళ ఎవరు పెట్టకపోయినా ఒకవేళ నేను పోరాటం చేస్తే మాత్రం మీరందరూ నాకు సహకరించాలి. అవి 100 గ్రామాలు. ఎందుకంటే లంకను కాలబెట్టింది ఒక హనుమంతుడే. ఈ వ్యవస్థను పూకటి పీకరించడానికి ఒకటి కావాలా సాదా? ఎందుకంటే ఇక్కడ మీరు 100 మంది కుల సంఘాల అధ్యక్షులు వచ్చి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరు పనిచేసినా, ఒక 10 మంది పనిచేసినా నేను 1,00,000 మెజార్టీతో గెలుస్తా. అప్పుడు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల ఆకాంక్షలు తెలియపరిచిన మనమైతాం.
ఓటు ద్వారా తెలియపరచాలి ఏదైనా ఆకాంక్ష. తెలంగాణ రావాలంటే ఓటు ద్వారా తెలియపరిస్తే తెలంగాణ వచ్చింది. బీసీ డిమాండ్ అమలు కావాలంటే ఓట్ల ద్వారా ఆకాంక్ష తెలియపరిస్తేనే మనకు బీసీ డిమాండ్ అమలవుతాయి. లేకపోతే చూడండి, బీసీ ఉద్యోగులకు అవమానమే, బడ్జెట్లో అవమానమే, ఉద్యోగుల్లో అవమానమే, మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు ఒకవేళ ఎవరు దిగి రాకపోతే మాత్రం నేను రెడీ సిద్ధంగా ఉన్నా, మీరు అందరికీ సహకరించాలి. జై బీసీ. మల్లేష్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.